హలో అండి అందరికీ. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చాను. ఇప్పుడు అసలు వీడియో వేరే ఉంది, కాకపోతే ఈరోజు టాపిక్ నేను వేరేది మాట్లాడదాం అనుకున్నా. నిన్న నేను ఈమె గురించి వీడియో చేశా కదా, అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ డాక్టరేట్ అది ఇది అని చెప్పుకొని కొంచెం ఎరగెన్స్ట్గా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడే పద్ధతి అదంతా కొంచెం నాకు ఇదిగా అనిపించింది. ఓకే, నేను ఆమెని ఏదో డిగ్రేడ్ చేస్తానికి అంటే తక్కువ చేసి చూపిస్తానికి కాదు నేను నిన్న వీడియో చేసింది. ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ వస్తానికని నేను నిన్న వీడియో చేశాను. ఎందుకంటే ఈమె డాక్టర్ కాదు, ఈమె న్యూట్రిషన్ అనేది పాపులర్గా డెసిగ్నేటెడ్ అయిన గవర్నమెంట్ ద్వారా డెసిగ్నేటెడ్ అయిన న్యూట్రిషన్ కాదు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ ఎస్ షీఈస్ డెసిగ్నేటెడ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ఆల్ ఇండియన్ డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళ నుంచి షీ డజంట్ హ్యావ్ ఎనీ సర్టిఫికేట్ అండ్ షీ నెవర్ డన్ ఎనీ కోర్స్ లాగా ఒక ప్రాపర్ కోర్స్ అయితే చెయ్యలేదు. ఓకే, అండ్ ఎంఎస్సీ చేసిన న్యూట్రిషన్ డైటీషియన్ కూడా డాక్టర్ అంటారు. అండ్ దే విల్ డూ డీప్గా న్యూట్రిషన్ డైటీషియన్ మీద చదివితే పిహెచ్డీలు చేస్తే అప్పుడు వాళ్ళని దే విల్ కన్సిడర్ యాజ్ ఎ డాక్టర్, అదే డాక్టరేట్ ఇస్తారు. అది ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే నేను ఈవెన్ ఏదో అనేసి ఈమె నుంచి ఏదో ఏంటి ఎక్స్పోజ్ చేసేసి ఈమెను ఏందో చేయాల్సింది నా ఉద్దేశం అయితే నాది కాదు. మెయిన్ ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ అనేది రావాలి, అదే నా మెయిన్ క్రైటీరియా నిన్న చేసిన వీడియోకి. ఇప్పుడు ఈమె కూడా ఇప్పుడు ఆమె డాక్టర్ కాకపోతే ఏంది, ఆమె వాట్ ఈజ్ షీ అనేది షీ షుడ్ అనలైజ్ హర్ సెల్ఫ్ ఫస్ట్ అనమాట. అంటే ఆమె ఏంది అనేది ఆమె తనకు తాను అనలైజ్ చేసుకొని నేను ఇది ఇంతవరకే నేను అట్లా అనుకోవాలి, కానీ నేను ఏందో అయిపోయా అనుకొని వాళ్ళు కాదంట కదా మీరు అంటే షీ గాట్ వెరీ యాంగ్రీ. అట్లాంటివి చేయాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు వాట్ ఎవర్ షీ ఈజ్ షీ షుడ్ యాక్సెప్ట్ వాట్ షీ ఈజ్ అనేది, అంటే మనం యాక్సెప్ట్ చేయాలి మనం ఏంది అనేది కూడా. అంతేకాని నేను ఏందో ఎక్కడి నుంచి ఏదో చేసేస్తున్నా, నేను ఏదో హైఫై ఏదేదో చేసేస్తున్నా అంటే దట్ ఈస్ అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇవి నిజంగా ఇట్లాంటివి చేసి లేపి ఎవరికైనా ఏమన్నా అయ్యి ఆ డైట్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చేసి వాళ్ళకి ఏదైనా అయితే కనుక దే విల్ డెఫినెట్లీ సూ చేస్తారు. ఇట్లా అయ్యింది మాకు వీళ్ళ డైట్ తోటి అనేది కొన్ని సందర్భాలలో. మరి ఇండియాలో ఎట్లా ఉందో కానీ అదే అబ్రాడ్లో అయితే దే విల్ సూ దెమ్. దిస్ ఈజ్ వాట్ షీ గేవ్ ద డైట్ అనేది. ఎందుకంటే మొన్న లాస్ట్ మంత్ కేరళలో ఒక 18 ఏళ్ళ అమ్మాయికి సేమ్ అట్లా ఎనరాక్సియా అంటే ఎక్కువ ఏమి తినకుండా ఏమి డైట్లో ఉండేసి వాళ్ళు చెప్పిందే తిని అట్లా తిని చనిపోయింది ఆ అమ్మాయి కేరళలో, 18 years old. లాస్ట్లో చూస్తే కనుక అసలు హైపోగ్లైసిమియా అంటే అసలు షుగర్స్ లేవు, ఏమీ లేవు. కొద్దిగా మనిషిలో షుగర్ అయితే ఉండాలా, అసలు ఏమీ లేదు. నీళ్లు తాగేదంట ఆమె ఎవరు డైటీషియన్ చెప్పిందని ఇట్లాంటివి. అది కూడా ఏంది, అది యూట్యూబ్ డైటీషియన్ ఆమె చూసిందంటే ఆ యూట్యూబ్ డైటీషియన్ తోటి అమ్మాయి లైక్ అంతా అసలు ఏమీ లేదు. ఓకే, షీ వాజ్ చనిపోయింది. అట్లాంటివి కూడా అట్లా అవుతుంది. అందుకనే ప్రాపర్ డైటీషియన్ అయితే డైటీషియనే నేను ఇది అని చెప్పరు. ఎందుకంటే దే ఆర్ కోఆర్డినేటెడ్ విత్ ద డాక్టర్, ప్రాపర్ డాక్టర్. ఇప్పుడు థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ డాక్టర్ తోటి దే విల్ కోఆర్డినేటు. షుగర్ లెవెల్స్ ఇవి ఉంటాయి కదా, డయాబెటిక్ అయితే అదంతా కోఆర్డినేషన్లో ఇట్ ఈస్ ఎ టీమ్ ఆఫ్ అన్నమాట వర్క్ జరిగిద్ది. ఇది బాడీ అంత లావు ఉన్నోళ్ళు తగ్గాలంటే సడన్గా తగ్గినా కూడా అది మంచిది కాదు, అట్లా అయ్యిద్ది. అదేనమాట ప్రొసీజర్. కొంచెం ఇదేంటంటే కొంచెం ప్రొసీజర్గానే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ ఉంటుంది. కన్సల్ట్ డాక్టర్స్ ఉంటారు. అట్లా ద సేమ్ డైటీషియన్ కూడా కొద్దిగా వాళ్ళది కూడా ఉంటారంట కాంట్రిబ్యూషన్. ఇట్లా వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్స్ తోటే అయ్యిద్ది. కానీ ఒకటేసారి నేను ఇది చేసా, తర్వాత నేను ఇది చేసా అది చేసా అని ఏదో కాసుల కోసరం అని పాటలు పడుకుంటా, పేరు కోసరం అని ఇట్లాంటి వాటి కోసరం పాటలు పడుకుంటా చేయటం, ఇట్లాంటివి చేయటం ఐ డోంట్ నో దట్ ఈస్ హౌ మచ్ జెన్యూన్ వీఆర్ డూయింగ్ ఫర్ ద పబ్లిక్ అనేది, మనం ఎంత జెన్యూన్గా ఉన్నాం అనేది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ ఏ అవేర్నెస్ వీడియో. అండ్ నౌ ద మెయిన్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అనమాట. దేని గురించి అంటే ఇక్కడ సైకోపాత్ మానసిక రోగులు. మొన్న అమ్మాయి మీ అందరు చూసే ఉంటారు కదా, తల్లి ఏం చేసింది, 2 పిల్లల్ని నరికి చంపింది. అంత నరకాల్చినంత అవసరం ఏముంది ఆ తల్లికి? ఏమన్నా ఆమెకి చావాలని ఉంటే అదే దూకి చచ్చేదానికి పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏముంది ఆ తల్లికో? నాకు చాలా ఇదనిపించింది. అరే ఇంత ఆ తల్లి అసలుకి కొద్దిగా ఏమన్నా అయితేనే ఎంత బాధ అనిపిస్తుంది, పిల్లలకి ఏదన్నా అయితేనే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అట్లాంటిది అది ఏది కత్తి, ఏం కత్తి అది, దాన్ని ఏమంటారు, కొబ్బరి బోండాలు
నరికే కత్తితోటి ఆ తల్లి ఆ పిల్లలు ఇద్దరిని చంపిందంటే అసలు ఆ తల్లి ఎంత క్రూరమైన తల్లి అనేది అనిపించింది నాకు. అట్లా అట్ ద సేమ్ టైం ఏమయ్యింది, ఇక్కడ ఇంకొక తల్లి పిరిడి మోజుల్లో ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపింది. ఈమె కనీసం ఆ విషమిచ్చి చంపినా మంచిగా ఉండేది. ఆ తల్లి కొంచెం విషమిచ్చి నిద్రలోనే వెళ్ళిపోయారు, కానీ ఆ కత్తులు తీసుకొని ఆ పిల్లల్ని ఈ రెండు కూడా అసలు వెరీ మచ్ అసలు ఆడవాళ్ళకి ఒక మచ్చలాగా ఇట్లాంటి మనుషులు ఎవరంటే ఉన్నారంటే ఆడవాళ్ళకి ఒక మచ్చలాగా. ఇట్లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండటం మంచిదే. అయితే ఇప్పుడు అయితే అసలుకి సైకోపాత్ అనేసి వీళ్ళిద్దరు సైకోపాత్లే అనిపించింది, మానసిక రోగులే అనిపించింది. మొన్న ఆ హస్బెండ్ కూడా చంపేశాడు కదా ప్రెగ్నెంట్ అమ్మాయిని. ఇట్లాంటివి ఎక్కువైతున్నాయి ఇప్పుడు. ఇదంతా సైకోపాత్ అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఎంపతి అనమాట. ఎంపతి అంటే ఏంటి? ఎంపతి అంటే వాళ్ళకి ఇతరుల పట్ల సానుభూతి అయినా ఏం లేదు, అయ్యో వాళ్ళు బాధపడతారన్నది, వాళ్ళ బాధ అనుభవిస్తున్నారు అన్నది అట్లాంటివి ఏమీ ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపటికి కచ్చగా అసలు ఒకటైపు ఉంటారు. అసలు ఈ మానసిక రోగులు ఎట్లుంటారంటే ఒక వ్యక్తి వాళ్ళ చర్యలు కూడా ఒకటైపు ఉంటుందండి. ఇతరుల పట్ల సానుభూతి ఉండదు. ఎంత నేరాలు చేయటం అట్లనే ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ అంతా ఎక్కువ అదే ఆలోచిస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఇది పర్సనాలిటీలో ఉంటారు. డ్యూయల్ పర్సనాలిటీస్ అంటే రెండు రకాల పర్సనాలిటీలో ఉంటారు. బయటికి కనిపించేది ఒకటి, కొంతమంది లోన అసలు మెయిన్ ఏంది అనేది ఉంటుంది. ఆమె ప్రియుడి మోజుల్లో పిల్లలిద్దరిని చంపింది. బయటికి మంచిగా ఉంది, టీచర్ లాగా పోయింది, పిల్లల్లోనే తిరిగింది, పిల్లల్లోనే అంతా మంచిగా వాళ్ళకి చదువులు చెప్పుకుంటున్నట్టు ఉంది. ఇక్కడికి వచ్చి తన సొంత పిల్లల్ని ఎవడి కోసమో XYZ కోసం తన సొంత పిల్లల్ని సంపాదించినంత అవసరం ఏముంది? అట్ ద సేమ్ టైం ఆమెకు అనిపించలేదా కనీసం విడిపోయేటన్నా వెళ్ళిపోయి అయినా వాళ్ళిద్దరు లేచిపోయి విడిపోయేటో వెళ్ళిపోతే ఆ ముగ్గురు పిల్లలు బతికేవాళ్ళు కదా. ఎంతసేపటికి వాళ్ళ కోపాన్ని ఆ పిల్లల మీద వాళ్ళకి ఏమీ అర్థం కాదు. తల్లి అంటే ఎవరైతే మమ్మల్ని ప్రొటెక్ట్ చేసిద్ది అట్లా అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఇట్లా చంపేస్తే కనుక ఎంత ఇది ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు అంత మెంటల్ ఇల్నెస్ తోటి ఉంటారండి. వీళ్ళు అంత ఇదిగా ఉండదు. వాళ్ళకి ఎంతసేపటికి వేరే వాళ్ళని హర్ట్ చేయాలా, వేరే వాళ్ళకి బాధ కలిగించాలా, వేరే వాళ్ళకి ఏదో చెయ్యాలా, వాళ్ళని ఏంటంటే వాళ్ళకి ఒక వ్యక్తికి వాళ్ళు ఇష్టపడే వాళ్ళు మనం ఇది కావాలా అంటే వాళ్ళు చేయకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని బాధ పెట్టి అప్పుడు వాళ్ళు సంతోషపడిపోతుంటారనమాట. ఇదే సైక్రాటిస్ట్ అంటున్నాం, సైకోపాత్తులు చేసే వేషాలు. ఇట్లాంటి ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండటం మంచిది. ఇండియాలో ఎట్లుంటుందంటే ఇద్దరు సెకండ్ వైఫ్లనే పోయారు. ఇద్దరు కూడా వీళ్ళిద్దరిలో కామన్ ఏంటంటే ఇద్దరు ఆయనకి భార్య చచ్చిపోవటం ఏదో అయ్యి అదే ఉంది. ఇక్కడ ఈమె భర్త ఇద్దరు పిల్లల్ని అదే కొడవలతోటి నరికేసింది కదా పిల్లలు ఇద్దరిని. ఈమె భర్త వీళ్ళిద్దరు సెకండ్ మ్యారేజ్గానే పోయారు. పోయాక ఆమెమో వేరే వాడి కోసం ఆమె వీళ్ళని చంపేసింది, ముగ్గురు పిల్లగాండ్లని. ఈమెమో ఇద్దరు అబ్బాయిల్ని, వీళ్ళకి ఆర్థికంగా కూడా అంతా బాగానే ఉన్నారు, కానీ అయినా కూడా ఇద్దరు అబ్బాయిల్ని చంపేసి ఆమె కూడా చచ్చిపోయింది. సరే వాళ్ళిద్దరికీ బాగలేదు, దాన్ని ఏమంటారు, ఆరోగ్యాలు కూడా బాగాలేవు, ముగ్గురికి బాగాలేనప్పుడు ఏముంది, ట్రీట్మెంట్ ఎనీహౌ తీసుకుంటూనే ఉన్నారు కదా. కానీ ఈమె చాలా హైపర్గా అయిపోయి వెరీ టాక్సిక్ ఉమెన్. ఈమైతే చాలా టాక్సిక్గా ఆ పిల్లల్ని అట్లా గొడ్డలతోటి చంపడం, దట్ ఈస్ ఇంకా దాన్ని ఏమని చెప్తాం అసలు మాటల్లోనే చెప్పలేను. అట్లాంటి సిచ్యువేషన్ ఇది అంతా. ఇక్కడ ఆయన ఎవరు ప్రెగ్నెంట్ ఆమెను చంపేశాడు కదా. ఈ మూడు కూడా అండి ఒక నెల రోజుల్లోనే, ఒక నెల గ్యాప్లోనే ఇట్లాంటి మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి. 3 ఇన్సిడెంట్స్ ఇన్ 1 month హ్యాపెండ్ అన్నమాట. అయితే ముగ్గురు దాంట్లో కూడా పిల్లల్ని వాళ్ళకి అసలుకి ఏమీ లేదు. పిల్లలు పాపం అనేవి అరే వాళ్ళు అంత అంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఆ పిల్లల్ని చంపేసినప్పుడు, తర్వాత ఏముంటుంది ఏంటి అని కూడా ఏమీ లేదు. ఏమైతే చచ్చిపోయింది, కానీ వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. కానీ ఇదైతే చాలా బాధాకరమైన విషయం ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి సైకోపాత్ అంటే మానసిక రోగులకి ట్రీట్మెంట్ కూడా ఉండదు. ట్రీట్మెంట్ అని ఏదో డిప్రెషన్స్ అని ఇస్తారు, కానీ అవి కూడా వేస్ట్. వాళ్ళకి ఏమీ పెద్దగా ఇది ఉండదు, ట్రీట్మెంటు అట్లాంటిది కూడా ఉండదు. ఇంకా వీళ్ళని అసలు కనీసం మన దగ్గర ఎట్లుంటుందంటే స్కూల్స్లో
ఏదో పిల్లలు వస్తారు, టీచర్ ఎట్లుంటుందంటే ఆ పిల్లలకి చదువు బాగా చెప్పాలి అంతవరకే ఉంటుంది. అదే వెస్ట్రన్ కంట్రీస్లో ఆ పిల్లలు వస్తే వాళ్ళ మానసిక పరిస్థితి అంత మంచిగా లేకపోతే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ పిల్లల్ని టీచర్స్ ఏం చేస్తారంటే, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ గురించి దీని గురించి ఏమైనా మమ్మల్ని చూసి భయపడతారేమో టీచర్స్ అట్లా ఉంటుంది. కాకపోతే టీచర్స్ ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని వాళ్ళు సరిగా బాధగా వాళ్ళు కొంచెం ఒక టైపు ఉంటే ఆ పిల్లల్ని వెంటనే సైక్రాటిస్ట్ దగ్గరికి పంపిస్తారు. ప్రతి స్కూల్లో ఒక సైక్రాటిస్ట్ ఉంటాడు, ప్రతి స్కూల్లో. ఇక్కడ కూడా అట్లా సైక్రాటిస్ట్ ఉండి అందుకని ఆ సైక్రాటిస్ట్ ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని ఏమవుతుంది ఏంది అని మంచిగా మాట్లాడుకుంటా అసలు ఇంట్లో పరిస్థితులు ఏంది, ఇంట్లో ఏమవుతుంది అనేది వాళ్ళు దే విల్ పుల్ అవుట్. అయినా కూడా అక్కడ కూడా చచ్చిపోతూనే ఉన్నారు, అక్కడ అట్లనే అవుతుంది. ఈ గన్ కల్చర్ ఉంది, వెస్ట్రన్ కల్చర్లో అంటే ఓన్లీ యూఎస్లో, కానీ యూరప్లో అట్లా ఏమీ లేదు. అట్లా ఆయన చేయాల్సి ఉండే, ఎందుకంటే ఆ పిల్లలు ఏమవుతుంది ఇంట్లో ఏంది అనేది. కానీ ఎట్ లాస్ట్ ఎన్ని రోజులు ఉంది వాళ్ళకు భూమి మీద, ఎన్ని రోజులు ఉన్నారు, మొత్తం కలిపితే 9 ఏండ్లు ఉన్నారు. అంత పిల్లలందరూ అదే వయసులో అందరినీ తల్లులే చంపి పడేశారు. అట్లా ఉంది ఇవాళ రేపు. ఇట్స్ వెరీ మచ్ క్రూయల్. ఇట్లాంటి ఆడవాళ్ళకి తల్లిదండ్రులు కూడా పెళ్లి చేయకుండా ఉండటం మంచిది, ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యిద్ది ఇంట్లో వాళ్ళు చేసే ప్రతి పనుల్లో. కాకపోతే తల్లిదండ్రులు ఏంటంటే సొసైటీ ఒక పెళ్లి చేయలేదా అంటారు, మేము వదిలించుకోవాలా, తీసుకుపోయి పెళ్లి చేస్తే ఆ మొగుడు ఏదో చూస్తాడు అనుకుంటారు. కానీ అక్కడ కూడా ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంటే, ఒకవేళ భర్తకి ఆల్రెడీగా భర్త పిల్లలు ఆ పిల్లల మీద ఎక్కువ కొట్టటాలు అట్లా కొంచెం ఎక్కువ హైపర్గా ఉంటే ఇట్స్ బెటర్ టు పార్ట్. ఎందుకంటే తర్వాత ఇగో ఇట్లాంటి వేషాలు వేస్తే ఇట్స్ వెరీ భరించలేదు, అంత మంచిది కాదు ఈ సంపేటాలు ఇట్లాంటివి చేస్తే. అది ఈ రోజుది వీడియో. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.